సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. చందు ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు స్పందిస్తున్నారు. తన భర్త ఆత్మహత్యకు చనిపోయిన పవిత్రే కారణమని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. పవిత్రతో రిలేషన్ ఉన్నప్పటి నుంచి చందు తమను పిల్లల్ని వదిలేశాడని తండ్రి వెంకటేష్ వెల్లడించారు. గత 5 ఏళ్లుగా చందు అసలు ఇంటికే రాలేదన్నారు. పవిత్ర చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్లాడని, అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటాడన్నారు. నలభై ఏళ్ల చందు త్రినయనితో పాటు పలు సీరియల్స్ లో నటిస్తున్నారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. కానీ కుటుంబ కలహాల కారణంగా వారికి దూరంగా ఉంటున్నారు. అయితే 4 రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో కలిసి ఆయన బెంగళూరు నుంచి కారులో వస్తుండగా మహబూబ్ నగర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. ఈ ప్రమాదంలో చంద్రకాంత్కు గాయాలయ్యాయి. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయిన ఆయన నిన్న మధ్యాహ్నం హైదరాబాద్లోని మణికొండ మున్సిపాలిటీ అల్కాపురిలో ఉన్న తన ఫ్లాట్లో సీలింగ్ ఫ్యాన్ కు డోర్ కర్టెన్తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్నేహితులు మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఫ్లాట్ కు వచ్చి చూసి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. మృతుడి తండ్రి చెన్న వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.